అమ్మది నాది ఫోటో మస్తు స్పెషల్, నాకు ఇది మస్తు ఇష్టం ఫోటో. అట్లా మీరు గంగు మీద ఫ్రాంక్ అంటే లెక్క వేరుంటది. ఎందుకంటే చాలా మందికి అభిమానము, చాలా ఇష్టం కూడా. ఆస్తులెవరు లేరంట, ఆస్తులేని వద్దంట అన్న నువ్వు తోడుంటే సైలెన్స్ కూడా విసిల్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ కింగ్. ₹1000 అయితే ప్రేమతో మంచిగా ఉంటది. వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. సో వీడియో వచ్చేసి ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డీటెయిల్స్ రోహిత్. సో గంగ అంటే చాలా ఇష్టం అంట. ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు గంగ గురించి. అదే కాకుండా సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఒకసారి అక్కడ చూడు పర్సన్ ప్రైస్ అని కూడా రాయించుకోరు. సో థ్యాంక్ యూ సో మచ్ పర్సన్ ప్రైస్ అని రాపించుకున్నందుకు. సో ఇంకేందంటే గంగు మీద వీళ్ళు ఫ్రాంక్ చేస్తా అంటారు. గంగ వేస్తుంటాడో మీకు కూడా తెలిసిన విషయమే. గంగు మీద వీళ్ళు ఫ్రాంక్ చేస్తా అంటారు. అమ్మ బాబాయ్ అసలు ఏందో నాకు అర్థం కాకొచ్చింది. యాక్చువల్లీ ఇది మేము గిఫ్ట్ కాదు, గిఫ్ట్ అనుకుని తెచ్చినాం ప్రాంక్ చేద్దాం అనేసి గంగుని. పెద్ద ప్లానింగ్. మీరు గంగ మీద ఫ్రాంక్ చేస్తారు, మీకు తర్వాత అర్థమైతే సుక్కలే ఉంటాయి. మీకు అర్థం కాకొచ్చింది. ఒకసారి నువ్వు గంగకైతే కాల్ చేయి. సో వీళ్ళు సబ్స్క్రైబర్స్ గంగు పైన ఇంత అభిమానం ఉంటే ఇంత దూరం వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ ఒకసారి నువ్వు కాల్ అయితే కాకొచ్చింది. మీరు గంగు మీద ఫ్రాంక్ అంటే లెక్క వేరుంటది. తెలుస్తలే ఏడునోనా ఇంటికాడనో నీకోసం సబ్స్క్రైబర్స్ వచ్చారు కలుద్దామని. బయటకని చాలా దూరంకైనా వచ్చారు. గంగ ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు నీ గురించి. వాళ్ళు ఇగో 1 hour నుంచి వెయిట్ చేస్తారు. ఎవరు తీసుకురా అతను తొందరగా. ఇగో ఈడున్నాము ఆడ చించటి కాడ ల్యాండ్స్కేప్ లో సామి. జల్దీ రాయా, నీకోసం ఇక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. రాట్లేదే జల్దీ రా, పెద్దదే పట్టుకొచ్చారు వీళ్ళు. వేసేసాడు, బాగా వేసేసాడు. జల్దీరా సార్ తొందరరా. సో వీళ్ళు ఫస్ట్ టైం గంగుని కలిసి, సరే గంగుని కలుద్దామని ఎందుకు గురించి అంటే ఏంది గంగుని కలవాలని ఎందుకు అనుకుంటారు? రోజు గంగు వీడియో చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి గంగుని చూద్దాం అనేసి మేము వచ్చినాం. సో గంగ అంటే చాలా మందికి అభిమానము, చాలా ఇష్టం కూడా. ఆస్తులెవరు లేరంట, ఆస్తులేని వద్దంట అన్న నువ్వు తోడుంటే. సో మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇక గంగు ఊటంగా వస్తుండు, వెయిట్ చేద్దాం. A few moments later. గంగ అయితే చేసాడు. అరే మా అన్న వచ్చిండు, బ్యాండ్ కొట్టండి రా. సైలెన్స్ కూడా విసిల్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ కింగ్. పరిస్థితి గిఫ్ట్ తెచ్చినా వచ్చినాయి. మళ్ళా పాపం గుండె కింద పడిపోతున్నాయి. నా గుండెలోతునే తాకినడే. చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకున్నారే. నేనెందుకుంటామా ఇలా గుండెల్లో ఉంటా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తలే, కట్టపై మన షేవింగ్ కిట్ తెచ్చినేమో అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వాలా గిఫ్ట్ ఏముంది ఎట్లా చెప్తున్నా? కట్టబాకి ఇగో ఇది పెరిగింది అని దమా పెరుగుతలేదు. అరే ఇయ్యామా గిఫ్ట్, మీరు పట్టుకున్న పాగాడుతురు.
ప్రేమతో ఇచ్చినప్పుడు కదా ఎందుకు సాటిస్ఫై బిహేవ్ చేస్తున్నావు? నీకు అట్టబోద్ది లేవు మాకు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? కింద పడతా ఇంతల్కా ఉంది మళ్ళీ ఇది. అది అట్లే ఉంటుంది. నా గుండె నీ గుండెలు ఉంది అయ్యో ఇది మరి ఘోరం. పేపర్ ఇచ్చేద్దాం. అరే ఒక్కోటి చింపు చూపి ఒకసారి అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ ఏం డ్రైవర్ లో వచ్చినావు నీకు సరిపోతుంది చిన్న పిల్లలని చిన్న పిల్లలు డ్రెస్ నీ గుండెనా ఇది కింద పడిపోయింది ఇప్పుడే. ఖాళీగా ఉందంట. సరే అది ఇచ్చేయి. అరే ఇంట్లో దాపెట్టరా అన్నా. పోతున్నా బాయ్. థ్యాంక్ యూ. అట్లేం లేదు. రియల్ గిఫ్ట్ కూడా ఏమొద్దు రియల్ గిఫ్ట్. పెద్ద గిఫ్ట్ గిఫ్ట్ ఏంది చెప్పు. గంగు గిఫ్ట్ రియల్ గిఫ్ట్ ఇంకా అదే గిఫ్ట్ లేదు ఇంకా మరి. అరే మళ్ళీ దీవురా లేట్ అవుతుందా? వీడియో తీసుకోవాలా మనం బయట. వీడియో చేసాం. ఆమె వచ్చింది ఏదో ప్రేమతో. ఏమైంది? మాట్లాడు. ఇట్లా రోడ్ గా బిహేవ్ చేయకు, జెంటల్ గా మాట్లాడు. రియల్ చెప్పండి మేడం మీకు ఏ విధంగా నాకు ఇష్టమే. ఏమైనా రీడ్ దాకా పిలిచినావు గిఫ్ట్ అన్నావు వచ్చినా ఈడనేమో ఏం లేదు ఖాళీ డబ్బా పంపించాను. ఆమెనేమో గుండె ఉంది గుంటుంది ఏమో చెప్పింది. అల్లనేమో డొల్లా ఏం లేదు. ఏం లేదు మన ఎందుకు ఇట్లా ఇజ్జత్ తీస్తున్నావు అంత పది సరిపోరా నీకు పెద్ద గిఫ్ట్. గిఫ్ట్ కాదు కానీ మళ్ళా మాట్లాడుకుందాం కెమెరా గుండె కింద పడి నీ గుండె కింద పడేస్తారు వాళ్ళు ఏమన్నా టాబ్లెట్ ఇవ్వండి నాకు. ఎప్పుడా ఏమైనా అయిపోయిందా? తిన్నావా? ఇంకా ఇంట్లో నేను చూస్తే కడుపు నిండిపోయింది. కొంచెం గట్టిగా మాట్లాడాలి. గిఫ్ట్ ఇలానే ఉందా? ఇది కూడా డబ్బు గుండె అన్నది ఇప్పుడు ఇంకేమున్నావు? గుండె కాదు ఆమె, నీ గుండె ఆమె గుండె రెండు కలుపుకున్నట్టు. ఇంకేదో పిల్లలు కూడా అని చెప్పరు ఇలా చూడు వాళ్ళ ఇగో దీంట్లో ఉన్నాడు కదా. అది మీ ఇద్దరు పిల్లలు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీ పిల్లాడు నీకు ఇచ్చింది కదా గిఫ్ట్. ఇలా సౌండ్ వస్తుంది రేపు పెద్ద గిఫ్ట్ ఉంది ఇలా దగ్గర మళ్ళా 5 రూపాయలు సౌండ్ కూడా ఉందా? 1000 రూపాయలు అయితే ఏందిరా ప్రేమతో ఇచ్చింది మంచి ఉంటుంది. తగ్గట్టు ప్రేమతోనే ఇచ్చింది. మరి నీకు ఒకదాని ఇచ్చిందా మీ పిల్ల? ఇచ్చింది పెద్దది. లాస్ట్ పెద్ద దెబ్బ పడుతుంది కానీ ఆల్రెడీ చూడు అంటే అలా ప్రేమతో ఉంటది. అందరిని ఇట్లానే చూస్తే నేను అందుకే అది ప్రేమనే కట్టబ్బా వేరే ప్రేమ నువ్వు అనుకున్నా. నువ్వు అనుకున్న ప్రేమ అయితే గలిజోడు. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో కూడా చెప్పిన. గంగుబాయ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి చూడు మా తమ్ముడిగా పాటు థ్యాంక్స్. మీ తమ్ముడు తెచ్చిందని ఫోటో మా అమ్మది నాది కల్పించింది గడియారం. ఇది ఎందుకు ఉంది అసలు? టైం ఎందుకు ఇచ్చినావు నాకు? ఉండాలి కదా ఎప్పుడు టైం చూసుకోకుండా. అరే గిట్లా మాట్లాడుతుంది గుర్తు మంచిది గిఫ్ట్. థ్యాంక్ యూ. వీళ్ళకి తినేసి పోదాం బయటికి. మళ్ళీ దీని పైసలు కార్యాలి మళ్ళీ అది పెట్టుకుంటారు 2000. నాకైతే మంచి గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఈమె పేరు అయితే తెలియదు. నీ పేరు ఒకసారి చెప్పవా? మైత్రి. ఇద్దరు పేరు అయితే లేదమ్మా నా మీరు. పేరు మైటి. ఈమె డూప్లికేట్ పేరు ఈమె ఒరిజినల్ పేరు కానీ ఎవరన్నా వేసుకోవాలా అని మీ గడ్డపోనాను. నాకెందుకు ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి ఏంటా సంఘటన అని మీ గడ్డపోనాను నువ్వన్నా నీకంటే నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ ఫోటోలో మా అమ్మది నాది ఫోటో మస్తు స్పెషల్. నాకు ఇది మస్తు ఇష్టం ఫోటో. అట్లా
అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎట్లా తెలిసి ఫోటో నాకు ఇష్టం అని? నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి తెలుసు కదా, సరే నీ ఇష్టం నాకు తెలుసు కదా. థ్యాంక్స్ బాయ్ బాయ్.